సంతోషం. చేపట్టిన కార్యక్రమాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీలక సమయంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు అధికారులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. అన్ని రంగాల వారికి అనుకూల సమయం. వారం చివరిలో చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. వృషభం. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. చాలా కాలంగా వేచి చూస్తున్న ఆశయాలు నెరవేరుతాయి. బంధువర్గంతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు అవాంతరాలు తొలగుతాయి. ఇంట బయట మీదే పై చెయ్యి అవుతుంది. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒక సమాచారం సంతోషాన్ని ఇస్తుంది. విద్యార్థులు ఆశించిన అవకాశములు అందుతాయి. అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో రుణ ఒత్తిడులు అధికమవుతాయి. బంధువులతో విభేదాలు తప్పవు. హనుమాన్ ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. కర్కాటకం. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. గృహ నిర్మాణ యత్నాలలో అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంట బయట సమస్యలు అధికమవుతాయి. సోదరులను కలుసుకొని వివాహ విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తప్పవు. ఉద్యోగాలలో అదనపు పనిభారం తప్పదు. కొన్ని రంగాల వారికి చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వారం ప్రారంభంలో ఆకస్మిక ధన ప్రాప్తి, నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. రామరక్ష స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. సింహం. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. అనుకున్న వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు కొంతమేర తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ అధికారులతో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో ధన వ్యయ సూచనలు ఉన్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దేవ ఖడ్గమల స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు. తుల. చేపట్టిన వ్యవహారాలలో కొద్దిగా ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం కొంత ఊరటని ఇస్తుంది. మిత్రులతో వివాదాలు మానసికంగా బాధిస్తాయి. వ్యాపారమున తీసుకునే నిర్ణయాలలో మరింత నిదానంగా వ్యవహరించాలి. బంధువుల నుంచి కొన్ని విషయాలు ఒత్తిడులు తప్పవు.
వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని రంగాల వారికి శ్రమ మరింత పెరుగుతుంది. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహన యోగం ఉన్నది. దూర ప్రాంత బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. వృశ్చికం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. నూతన పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. గృహ నిర్మాణ యత్నాలు సానుకూలమవుతుంది. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. అన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మధురస్థారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ధనస్సు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దూరపు బంధువుల నుండి అందిన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. సన్నిహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వారం చివరిలో అనుకోని ధన వ్యయ సూచనలు ఉన్నవి. కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మానసిక చికాకులు తప్పవు. గణపతి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. మకరం. నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగమున్నది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్ట సుఖాలు విచారిస్తారు. నూతన గృహ వాహన యోగం ఉన్నది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగమున జీతభత్యములు విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వార ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంట బయట చికాకులు పెరుగుతాయి. మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. కుంభం. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలిసిరావు. కుటుంబంలో బాధ్యతలు ఉక్కిరి పిక్కిరి చేస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. గృహ నిర్మాణంలో అవాంతరాలు కలుగుతాయి. సోదరులు మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. విద్యార్థులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపారాలలో మరింత ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని వివాదాలు నెలకొంటాయి. వారం చివరిలో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితం పొందుతారు.
మీనం. ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. ఏ పని చేపట్టినా ముందుకు నిరాశ పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో అకారణ వివాదాలు చికాకు పరుస్తాయి. స్థిరాస్తి సంబంధించిన ఒప్పందాలు వాయిదా వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు విశాలమవుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. వ్యాపారాలలో అనుకోని మార్పులు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు సకాలంలో అందవు. వారం ప్రారంభంలో బంధువుల ద్వారా శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.